హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్. నేనండి మీ పల్లెటూరు శివాజీ. చూడండి, ఈ రోజు వచ్చేసి మనం గూడూరు గొర్రెల సంతలో ఉన్నాం. సంతలో మన మెయిన్ ఏంటంటే చాలా పెద్దది. మనం గూడూరు గొర్రెల సంత అంటే మెయిన్ చాలా పెద్దది. ఈ పెద్ద సంతలో చూడండి, ఈ వారం భయంకరంగా వచ్చి తెల్లాటాలకు వచ్చింది. కానీ తెల్లారి 7 గంటలకల్లా సంతలో పిల్లలు గొర్రెలు బాగా ఖాళీ అయిపోతున్నాయి. ఈ పోయిన వారం ఏంటంటే బాగా దెబ్బతిన్నారు. తీసుకొచ్చిన కస్టమర్లు కావచ్చు, రైతులు కావచ్చు, కొనుక్కునే వాళ్ళు తక్కువయ్యారు. కానీ దానివల్ల ఈ వారం మాత్రం బాగా ఎక్కువగా వచ్చారు. చాలా బాగా చూడండి, అర్థం తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియో చూపిస్తా. ఈ వారం పిల్లలు ఎంత రేట్లు పోతున్నాయి, గొర్రెలు ఎంత రేటు పోతున్నాయి, మేకలు ఎంత రేటు పోతున్నాయి, పొట్టేళ్ళు ఎంత రేటు పోతున్నాయి, కటింగ్ పర్పస్ పిల్లలు ఎంత రేటు పోతున్నాయి, ప్రతి ఒక్కటి చూపిస్తాను. మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కటి తీసుకొచ్చి చూపిస్తాను. ఈ వారం రేట్లు కూడా ఎలా పోతున్నాయి ఏంటి ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి, చూపిస్తారని ఫ్రెండ్స్, చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్లోనే గూడూరు సంతలో వచ్చేసి సంత లోగో కాకుండా బయట రోడ్డు మీదనే పెట్టి అమ్ముకుంటారు కోళ్ళు. ప్రతి ఒక్క కోళ్ళు కావచ్చు, పుంజులు కావచ్చు, పెట్టలు కావచ్చు, పత్తి పుంజులు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇది వచ్చేసి సంత వచ్చేసి అడ్రస్ వచ్చేసి గూడూరు సంత గొర్రెల సంత వచ్చేసి నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి 85 కిలోమీటర్లు వస్తుంది. వరగల్ సీల్ రోడ్డు అంటే వరగల్ సీల్ రోడ్డు దగ్గర ఉంటుంది. రండి ఫ్రెండ్స్, మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. గొర్రెల వీడియోలు ప్రతి ఒక్కటి చూపిస్తాను. పిల్లలు గొర్రెలు మొత్తం మన గూడూరు సంతలో దొరకని పిల్లలు అంటే ఒకటి గొర్రెలు కావచ్చు, మేక పిల్లలు కావచ్చు, పొట్టేడు పిల్లలు కావచ్చు, ఏవైనా సరే ప్రతి ఒక్కటి తర్వాత మన సంతలో. ఇవి చూడండి, చిన్నపిల్లలు మేపుకునే దానికైతే సూపర్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు మేపుకునే దానికి, ఎవరికైనా సరే మేపు అంటే ఇప్పుడు ఊరుపాటలు పోతున్నారు కదా, వాళ్ళు మేపుకునే దానికైతే చాలా బాగుంటాయి. అంటే ఈ చిన్న పిల్లలు ఏంటంటే మనం 4 నెలలు మేపుకోవాలి. ఇప్పుడు చూపిస్తారండి. ఇవి వచ్చేసి మేపుకున్న వాళ్ళకి వచ్చేసి బెస్ట్ 1 నెల 2 నెలలు. అంటే ఈ పరిగుల్లో బిర్రిగా 1 నెల మేత ఉంటుంది అనమాట. ఈ 1 నెల మేత మేపుకునే వాళ్ళకి ఈ బాగా పనికి వస్తాయి అనమాట. 4 రోజులు మేపుకున్నామా ఎమ్మడే అమ్మేసుకోవచ్చు. ఈ సైజు పిల్లలు, ఇవి 4 నెలల పిల్లలు, ఇదంతా 4 నెలలు అయిపోయింది. వీటిని వచ్చేసి ఇప్పుడే జత వచ్చేసి 18,000 చెప్తుంటే ఒక పిల్లకి 8,000 చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పిన రేటువే కదా, మనం నచ్చి మనం కూడా బేరం చేసి కొనుక్కోవచ్చు. ఈ వారం తెల్లాటానికి వెళ్ళి చిన్న పిల్లలు అయితే మొత్తం కనుమరుగైపోయింది, ఇక్కడ లేవు. పొట్టేడు పిల్లలు అనేది మొగ్గ అయిపోయింది. ఈ వారం కొద్దిగా లేవు, అంతా ఖాళీ అయిపోయింది సంత. తెల్లారికి అయిపోయింది అనమాట సంత. సంతలో పొట్టేడు పిల్లలు అనేది ఖాళీ అయిపోయింది. ఈ పిల్లలు చూడు, ఇవి వచ్చేసి బేరం అయిపోయినాయి. ఒక జత వచ్చేసి 21,000 అంట. అంటే 10,000 చూసారా, ఇవి వచ్చేసి 10,500 రూపాయలు పడ్డది ఒక పిల్ల. ఇది బేరం అయిపోయింది. ఈ వారం అయితే తెల్లారి ఎండబడే తెల్లకి ఇక్కడ పిల్లలే లేవు, మొత్తం జోరుగా అయిపోయింది. ఇప్పుడు బండికి వేస్తున్నారు కదా పిల్లలు. అంటే మేపుకునే దానికి మాత్రం చాలా బాగుంది. అంటే బెస్ట్ ఏంటంటే ఒక నెల రోజులు మేపుకొని మళ్ళీ యథాప్రకారం అమ్ముకోవచ్చు ఈ పిల్లలు. అంటే ఇక్కడ మేక పిల్లలు బాగా అవ్వదు. మేక పిల్లలు ఎలా రేట్లు ఉన్నాయి అనుకుంటాం. ఈ వారం మేక పిల్లలు అయితే ఎక్కువగా నిలవనాయి. గొర్రె పిల్లలు మాత్రం అయిపోయినాయి, కానీ మేక పిల్లలు బాగా ఎక్కువ నిలవనాయి. మేపుకునే వాళ్ళు మాత్రం మేక పిల్లలు ఎలా ఉన్నారు, ఈ చిన్న మేక పిల్లలు చూడండి, జత వచ్చేసి 12,000 చెప్తారు. వాళ్ళు 12,000 అంటే 12,000కే కొనుక్కోరు. మనం తగ్గించి మనం కూడా బేరం మాట్లాడుకోవచ్చు. మన గూడూరు సంతలో మేక పిల్లలు కూడా ఈ వారం సూపర్గా వచ్చాయి. మేక పిల్లలు అయితే బాగా సూపర్గా ఎక్కువగా వచ్చింది. క్వాలిటీ మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. పిల్లలు కూడా ఉన్నాయి, ఎట్లా సూపర్ క్వాలిటీ ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు మొగ్గ మాసులు అయిపోతుంది కాబట్టి వరికోతల మాసులు ఎక్కడైనా సరే మనకి ఆంధ్రాలో వచ్చేసి వరికోత మాసులు అయిపోతుంది. వరికోత మాసులు అయిపోతుందంటే ప్రతి ఒక్కరు కొనుక్కొని పోయే వాళ్ళు ఎక్కువగా, అంటే మాసులు అయిపోతాను ఎమ్మడే కొనుక్కుంటే జీవం అనేది గొర్రె కానీ మేక కానీ పొటాడి పిల్లలు కానీ ఏదైనా సరే ఎక్కువ తిరిగేదానికి ప్లేస్ ఉంటుంది. అంటే అంతమందంతా వరి పెట్టేసినారు. ఇప్పుడు వరి కోతలు తెగుతున్నాయి కాబట్టి అంతా ప్లేస్ ఉంటుంది మేపుకునేదానికి. దానికోసం వరి కోతలు తెగిన తర్వాత వడ్లు డబ్బులు అన్నీ వస్తాయి కాబట్టి కొనుక్కొని పోయేవాళ్ళు రైతులు కూడా చాలా మంది ఎక్కువ వస్తారు. వచ్చేసి తెల్లారితనకల్లా ఈ వారం జోరుగా అయిపోతుంది అనమాట. సంతలో మేకల కోతలు మాత్రం ఒక నిలవగా ఉన్నాయి. తక్కువగా అంటే ఎక్కువగా ఉన్నా కానీ నిలవ వీటికంటే
ఒరి మాసాలు అవుతున్నందువల్ల ఎక్కువగా పొట్టేటి పిల్లలు ఎక్కువ కొనుక్కోపోతారు. ఈ మేకలు అనేది లేట్ గా ఉన్నాయి. మేకపోతలు బాగా జోరుగా ఉన్నాయి సంతలో. మనకి గూడూరు సంతలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఎటువంటి మేకపోత కావాలన్నా మనకు నచ్చింది ఎటువంటి మేకపోతే ఉంటుంది. మేకపోతలు కానీ మేకలు కానీ ప్రతి ఒక్కటి ఉంటాయి. చూసారా, మనకి ఈ సంతలో ఈ హాల్ ఉంది కదా, ఈ హాల్ లోగో మొత్తం తగిరి పొట్టేళ్ళు. ఇప్పుడు ఇవనేగా తగిరి పొట్టేళ్ళు, కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ ఈ హాల్లో మాత్రం. అంటే సంతలో వచ్చేసి ఒక ప్లేస్ లో ఒక పొట్టేళ్ళు ఉంటాయి, ఒక ప్లేస్ లో వచ్చేసి మేకపోతలు ఉంటాయి అటనమాట. చూసారా పొట్టేళ్ళు ఎలా ఉన్నాయో. తగిరి ఇవంతా వచ్చేసి గొర్రెల మీద పెట్టుకుంటారు వీటిని. అంటే గొర్రెల పోతుగా సింబోత్ అంటారు వీటిని, తగిరి పొట్టేళ్ళు అంటారు. చూసారా, పొట్టేళ్ళు చూడు ఎలా ఉన్నాయో, సూపర్ గా ఉన్నాయి కదా ఈ వారం. ఇవంతా కటింగ్ పర్పస్, అంటే కటింగ్ పర్పస్ రెడీ అయిన పొట్టేళ్ళు అనమాట, పెద్ద పొట్టేళ్ళు ఇవన్నీ. వీటిల్లో నుంచి మనం తగిరి పొట్టేళ్ళు కూడా తీసుకోవచ్చు గొర్రెల మీదకి. అంటే మనకు నచ్చింది ఉంటాయి అనమాట. పొట్టేళ్ళు చూడు ఎట్టుందో, గొర్రెల మీద బాగుందన్నా. ఏం చెప్తున్నారు అన్న దీన్ని? 28 42 42,000 చెప్తున్నారు పొట్టేళ్ళు చూడండి. అంటే వాళ్ళు చెప్పిన రేటే కదా, మనం బేరం ఆడుకోవచ్చు పొట్టేళ్ళని. గొర్రెల మీద చూడు ఎలా ఉందో, సూపర్ ఉంది పొట్టేళ్ళు. సంతలో మన గూడూరు సంతలో దొరకని పిల్లంటూ లేదు. మనకి ఏది కావాలన్నా గొర్రెల మీద కావచ్చు, మన వాళ్ళు మేపుకునే దానికి కావచ్చు, ప్రతి ఒక్కటి సంతలో, గూడూరు సంతలో ప్రతి ఒక్క పొట్టేళ్ళు దొరుకుతుంది. గూడూరు గొర్రెల సంత అంటే మనకు చాలా పెద్దది. ఇవంతా చూడండి పొట్టేళ్ళు ఎలా ఉంటాయి సంతలో. పొట్టేళ్ళు అంటే ఈ కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు మాత్రం చాలా వరకు ఎక్కువ వచ్చాయి. ఎక్కువగా ల్యాబిల్లో మేపుకుంటారు కదా, ఒక నెల 2 నెలలు మేపుకొని అమ్ముకునే ఉంటారు కదా, ఆ పిల్లలు మొత్తం మగ్గా అయిపోయినాయి. ఈ మాత్రం ఒక్కొక్కటిగా స్టాక్ లో ఉన్నాయి. ఎందుకంటే ఈ కటింగ్ పర్పస్ అనేది నా జాతర వస్తుంది అని అంటే అప్పుడు అవుతాయి. అంటే ఎక్కువగా బేరగాలు వచ్చి కొనుక్కోమాట, ఈ జాతర ఉంది దీన్ని కొనుక్కు వెళ్ళిపోతారని చెప్పేసి అప్పుడు. ఇప్పుడు మన ఈ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్, ఈ ఆంధ్ర స్టైల్ పొట్టేళ్ళు అన్ని ఇక్కడ మన ఏరియాలో నడుస్తాయి. అంటే కర్నూలు ఏరియా అనేది వాటికి రంగులు రంగులుగా ఎర్రగా ఉంటాయి. అవి చూపిస్తారండి. కర్నూలు ఏరియా, కడప అవి అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడండి ఇక్కడ చూడు, ఇగో అక్కడ కనిపిస్తున్నాయి కదా ఎర్రవి, ఇవంతా అక్కడే అనమాట. కడప కర్నూలు ఏరియా అక్కడే అనమాట. ఇవి కటింగ్ పర్పస్ రెడీ అయ్యింది అనమాట. కొంతమంది ఏంటంటే వీటిని కూడా తీసుకొని పోయేసి ఫామ్లో పెట్టుకొని, ఫామ్ లో ఒక నెల 2 నెలలు మేపుకొని మళ్ళీ యథాపక్కన ఓట్లు కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత బాగా సైజ్ వచ్చిన తర్వాత అప్పుడు అమ్మేస్తారు. ఇవి వచ్చేసి మన ఆంధ్ర స్టైల్. ఇక ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కర్నూలు ఏరియా, కడప ఏరియా. ఇవి బేరం అయిపోయినట్టున్నాయి. ఇవి బండి లోడింగ్ చేస్తున్నారు. ఎంత అయిపోయింది ఏందని అడిగి కనుక్కుందాము. ఈ పిల్లలు చూడండి 28,000 ఖర్చు వచ్చింది. 14,000 ఈ బేరం అయింది. పిల్లలు బాగున్నాయి చూడు, అందంగా బాగా దిట్టంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కొనుక్కునే వాళ్ళు నడువుల మీద చేసి జాగ్రత్తగా కొనుక్కుంటారు. ఎక్కువగా బేరం జరిగేది తెల్లారిన తర్వాత ఎండబడి 7 గంటల నుంచి జరగలేదు. ఎందుకంటే పిల్లలు ఎలా ఉంది, నడువు ఎలా ఉంది, గట్టిగా ఒత్తిడి చూసేదానికి ఒక లైట్లు వేసుకొని చూస్తారు నైట్ ఏమో, అప్పుడు సరిగా కనిపించదు అనమాట. అందుకని తెల్లారి 7 గంటల నుంచి 8 గంటల లోపల బేరాలు స్పీడ్ గా జరిగిపోతాయి అన్నమాట. విరిగా 1 గంట 2 గంటల బేరం అయిపోతాయి అన్నమాట. ఇక్కడ సంతలో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. అంటే పొటాటో బిల్లలు కానీ, గొర్రెలు కానీ ఏమైనా కొనుక్కునేటప్పుడు మనం ఫోన్ పే అంటే ఫోన్ పే జరుగుతుంది, క్యాష్ అంటే చెక్కులు అవి అంతా ఇక్కడ జరుగుతుంది. ఎవరైనా కొనుక్కున్నారు లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు మాకు చెక్ బుక్ లో ఏమి రాసిస్తారు కదా, అలా చెక్ బుక్ అంతా కుదరదు. స్పాట్ పేమెంట్ లోనే డబ్బు కట్టాలి, లేదని అంటే ఫోన్ పే అయినా సరే అప్పటికప్పటికే ఫోన్ పే చేయాలి. కొంతమందికి ఫోన్ పే ఉంటుంది, కొంతమందికి ఉండదు. వీలైనంత వరకు డబ్బులే తెచ్చుకుంటే ఇక్కడ బెస్ట్. ఎందుకంటే రూపాయి తక్కువ అయినా సరే అప్పటికప్పుడు స్పాట్ పేమెంట్ డబ్బులు కట్టేది కాబట్టి వాళ్ళు పెండింగ్ లేకుండా అప్పటికప్పుడు మనకి ఇచ్చేస్తారనమాట.
ఈ వారం చిన్న పిల్లలు అయితే మేపుకునే వాళ్ళు అయితే అయిపోయింది. ఎందుకంటే ఈ వర్షాలు పెరగడం వల్ల ఈ కటింగ్ పర్పస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. తెల్లారి ఎండబడినా కానీ కటింగ్ పర్పస్ పొట్టేలు మాత్రం ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉన్నాయి జోరుగా ఉన్నాయి కదా. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం మనకు గొర్రెల దగ్గరికి పోదాం. గొర్రెలు ఎలా ఉన్నాయి, ఈ చిన్న పిల్లలు ఎలా ఉన్నాయి వైపు చూడండి, ఎలా వచ్చి చూస్తారు. అంటే ఏదైనా సరే పొట్టేడు పిల్లలు అయితే వచ్చి చూస్తారు. ఎందుకంటే కషాయ పర్వం కటింగ్ పర్పస్ ఈయన వచ్చేసి 13,000 చెప్తున్నారు. ఒక జత వచ్చేసి అడిగే వాళ్ళు వచ్చేసి 10,000 అడుగుతారు. అంటే 5,000 లెక్క పిల్లలు అడుగుతారు, వాళ్ళు 13,000 ఇవి వచ్చేసి 6,000 దిగిపోవచ్చు. అంటే ఒక పిల్ల వచ్చి 12,000 దిగిపోతుంది. పిల్లలు బాగున్నాయి. ఓకే రండి గొర్రెలు పడేగా మనం గొర్రెలు తెద్దాం. ఎలా ఉన్నాయి గొర్రెలు ఈ వారం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. గొర్రెలు చాలా పిల్లలు ఇప్పుడు ఎవరైనా సరే కొనుక్కునే వాళ్ళు అంటే ఇప్పుడు గొర్రెలు మేపుకునే వాళ్ళు అంటే మెయిన్ గొర్రె దగ్గర పిల్ల ఉందా లేదా అని చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటారు. అంటే కాలు కింద పిల్లలు వస్తే మనకు ఒక ఆదాయం అనమాట. ఇవి వచ్చేసి ఒక జత వచ్చేసి 36,000 చెప్తారు. ఇప్పుడు ఈ పిల్ల వచ్చేసి బిరుగు ఒక నెల రోజులు మేపుకునేవి అంటే మళ్ళీ దానికి అది బేరానికి వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలుగానే బేరం వస్తుంది, కానీ ఒక నెల రోజులు కానీ ఈ పరుగులకి ఈ ఒక నెల రోజులు మేపారంటే ఈ బేరానికి వచ్చేస్తుంది. 36,000 చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన రేటే కాదు, మనం కొనుక్కునే వాళ్ళు కూడా మనం బేరం చేసుకోవచ్చు. సరిగ్గా ఉన్నాయి గొర్రెలు. ఇప్పుడు ఈ సంతలో కూడా ఏంటంటే ఈ వారం ఏంటంటే గొర్రెలే చిన్నపిల్లలే కాదు, గొర్రెలు కూడా ఈ తొందరగా బేరం ఎక్కువ, అంటే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఈ మెయిన్ ఏంటంటే వరి మాసాలు అవుతుంది కదా, దానివల్ల ఈ ఎక్కువ బేరాలు జరుగుతుంటాయి అన్నమాట. అంటే మేపుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడు గొర్రె కానీ పిల్లలు ఉండేవి కానీ ఎక్కువగా అయ్యే ఇష్టపడతారు అనమాట. ఈ గొర్రెలు చూడండి, ఈ బేరం అయిపోయింది. అంటే గొర్రెలలో అక్కడొకటి ఉంది, మొత్తం కట్ట మొత్తం కొనుక్కునేస్తారు. 30,000 31,000 సరే అదే పట్టు చూసుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి 30,000 31,000 బేరం అయిపోయింది. కట్ట మొత్తం కొనేసారు అనమాట. అది వాళ్ళే కొనేసింది, బేరం అయిపోయింది అనమాట. 31,000 గొర్రెలు చూడండి ఎలా ఉండదు, ఫస్ట్ క్లాస్ లో ఉన్నాయి కదా గొర్రెలు. అంటే గొర్రెని చూసుకునేటప్పుడు ఎత్తు జాడు ఎంత ఉందా, పొడుగు ఎంత ఉందా, పొట్టిగా ఉందా, కుంటగా ఉందా, పొడుగ్గా ఉందా, ఎత్తుగా ఉందా అనేది చూసుకుంటారు. ఎక్కువ గొర్రె అనేది జాడు ఎక్కువ పెద్దగా ఉంటే దానికి తగ్గ దానికి పుట్టిన పిల్ల కూడా బాగా జోడుపుగా బాగా పుట్టుతుంది అనమాట. కుంట గొర్రెలు తీసుకుని పోతే కుంట పిల్ల పుట్టుద్ది అనమాట. ఈ గొర్రెలు చూడండి ఎలా ఉన్నాయో, ఎత్తులు బాగున్నాయి, జోడుపులు బాగున్నాయి. గొర్రెకు ఒక పిల్ల ఉన్నాయి. అంటే ఎన్ని గొర్రెలు ఉంటే అన్ని గొర్రెలు. ఈ మొత్తం వచ్చేసి 55-60 గొర్రెలు ఉన్నాయి. 55 గొర్రెలు. ఈ 55 గొర్రెలు గొర్రెకు ఒక పిల్ల ఉన్నాయి. ఒక జత వచ్చేసి 43,000 చెప్తున్నాను. అంటే 43,000 చెప్తున్నానంటే వాటి దగ్గర పిల్లలు కూడా చూడండి, మామూలుగా బేరం కూర్చొని పిల్లలు ఉన్నాయి. 43,000 చెప్తానంటే వాటి దగ్గర బేరం అంటే ఎత్తు పిల్లలు ఉన్నాయి కదా, అది చూడండి. ఆ పిల్లలు గొర్రె అంత ఉన్నాయి, ఒక పిల్ల కూడా గొర్రె అంత ఉన్నాయి. ఎత్తులు బాగున్నాయి, గొర్రెలు కూడా ఎత్తు నిలువులు బాగున్నాయి అన్నమాట. దానికని ఆ రేటు చెప్తాను. వాళ్ళు చెప్పిన రేటే కదా, మనం కూడా డిఫరెన్స్ మధ్యలో మాట్లాడుకోవచ్చు ఎంతనేది. కొనుక్కున్న వాళ్ళు కూడా గొర్రెల దగ్గర నిలబడతారు, ఎందుకంటే ఈ విధంగా గొర్రెకు ఒక పిల్లలు ఉండాలి. గొర్రెకు పిల్లలు ఉన్నాయి, గొర్రెలు బాగున్నాయి అంటేనే నిలబడతారు. బాగున్నాయి గొర్రెలు, పిల్లలు కూడా ఎలా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. రేటు కూడా అలాగే ఉంది. వీటికి ఈ గొర్రెలు పిల్లలు ఎలా అంటే గొర్రెలు ఎంత ఎక్కువ ఉన్నాయో పిల్లలు కూడా చూడ అంతే ఉంది. వాటి దగ్గర రేటు కూడా అలాగే ఉంటుంది. అన్నీ చూపిస్తాను. ఇక్కడ సంతలో ఈ వారం వచ్చేసి గొర్రెలు మంచి రేటు పలుకుతున్నాయి అనమాట. ఇందాక మనం చెప్పిన ఏరియాలో వచ్చేసి పొట్టేలు గొర్రెలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఈ ఏరియాలో అక్కడ పై భాగంలో అంతా గొర్రెలు పొట్టేళ్ళు ఉంటాయి, పొట్టేళ్ళు ఉంటాయి, మేకలు ఆ ఏరియాలో ఉంటాయి. ఈ ఏరియాలో మొత్తం ఓన్లీ గొర్రెలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు అనమాట. గొర్రెలు ఒకటి ఇక్కడ, మేకలు ఒకటి ఇక్కడ. నుంచి మనకు నచ్చిన గొర్రెలు కొనుక్కుంటారు. ఇవి రేట్ ఎంత పడుతున్నాయో చూద్దాం, అడగలేదు.
ఈ వారం గొర్రెలు గూడూరు సంతలో పిల్లలు గొర్రెలు బాగా జోరుగా వచ్చింది. అంటే అంటే ఇక్కడ నుంచి మాసాలు అయిపోయిందంటే ఇక్కడ చాలా మంది తీసుకొస్తారనమాట. కొంతమంది మాసాలు అయిపోయిన దాకా మేపుతారు. మాసాలు అయిపోయి మాసాల సీజన్ లో కొనుక్కునే ఉంటారు. కొనుక్కునే వాళ్ళు కస్టమర్లు ఎక్కువ ఉంటారు. అందుకు అది పనిగా వాళ్ళు ఎక్కువ తీసుకొస్తారు ఈ వారం. ఏం బొమ్మ గొర్రెలు చూడండి ఎలా ఉన్నాయో. గొర్రెకు ఒక పిల్ల ఉన్నాయి ఇక్కడ. గొర్రెకు ఒక పిల్ల ఉన్నాయి చూడండి. పిల్లలు చూడు చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూడండి గొర్రెలు కూడా గొర్రెకు ఒక పిల్ల ఎక్కడ ఉన్నాయి ఇవి చూడండి. వీటికి వచ్చేసి ఈ రైతు వీళ్ళు వచ్చేసి వీటిలో 33,000 చెప్పారు. అడిగే వాళ్ళు వచ్చేసి 32,000 అడిగారు. అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక 1,000 రూపాయల డిఫరెన్స్. ఆ 1,000 రూపాయల డిఫరెన్స్ ఏం లేదు, మన మామూలు క్లియర్ అయిపోతుంది. ఇది తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మాసులు అయిపోయింది కాబట్టి మేత ఇప్పుడు మామూలు ఒక దగ్గునే గొర్రెలు మాసుల మీద ఇప్పుడు మాసులు అయిపోయిన తర్వాత పరిగెలో బాగా మేసి దిట్టపడతాయి. ఈ పిల్లలు వచ్చేసి బిరుగా ఇంకొక నెల 2 నెలలు మేపారంటే అవి కూడా బేరానికి వచ్చేస్తాయి అన్నమాట. అన్ని కాలికనికి వచ్చేస్తాయి. మొత్తం ఇవి వచ్చేసి 32 గొర్రెలు. ఇక్కడ చూడండి మన వాళ్ళు అంతా ఆటోలు బ్యాచ్ అంతా ఎట్టా ఉన్నారు. అంటే ఇక్కడ బాడుగులు లేక మన మామూలుగా నిలబడుతున్నారు. మామూలుగా అయితే ఇల్లు ఇక్కడ గూడూరులో ప్రతి ఒక్క ఆటో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి బయట నుంచి బండి తెచ్చుకోవాలని అవసరం లేదు. ఇక్కడ బండి కావాలంటే దొరుకుతాయి. ఇక్కడ గూడూరులో సంతలో 2016 నుంచి ఒకే బాడీ అంట. ఇక్కడ నుంచి అంటే కిలోమీటర్ లెక్క ఎంతో లాంగ్ అన్నా పని ఒక కిలోమీటర్ వచ్చేసి 20 రూపాయలు లెక్క చెప్తాను. ఎక్కడి నుంచే 2026 ఇప్పుడు 18,000 ఇప్పుడు ఇంకా 15,000 బాడీలు అయితే మిమ్మల్ని తీసుకొచ్చే రైతు కస్టమర్లు వచ్చి బాడీలు పెంచడంలే మాకు మీరు పొటేరు బిల్లు ఇచ్చినా తీసుకెళ్తాను, గోర్లు ఇచ్చినా తీసుకెళ్తా. మీరు బయట నుంచి ఆటోలు తీసుకొచ్చుకున్నా తీసుకురాకపోయినా ఇక్కడైతే ఆటోలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎక్కడైనా సరే ఎంత లాంగ్ అయినా సరే దగ్గర అయితే బారుగు మాట్లాడుకుంటారు. లాంగ్ అయితే కిలోమీటర్ లెక్క. కిలోమీటర్ కి అప్ అండ్ డౌన్ వచ్చేసి 40 రూపాయలు. అంటే పాను 20 రాని 20 అనమాట ఒక కిలోమీటర్ కి. సరే గొర్రెలు అన్నా ఏం చెప్తున్నారు అన్న గొర్రెల? ఏం చెప్తున్నారు నా గొర్రెల? ఒక జత 28,000 చెప్తున్నారు గొర్రెలు. గొర్రెలు చూడండి బాగున్నాయి, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి గొర్రెలు. అంటే ఇవంతా పిల్లలు ఏమి లేవు, ఓన్లీ ఒట్టి గొర్రెలు ఇవి. ఇది 2-3 పిల్లలు ఉన్నాయి అంటాను. ఒక జత వచ్చేసి 28,000 చెప్తాను. ఈ వారం గూడూరు గొర్రెల సంతలో మాత్రం ఎందుకంటే మెయిన్ వరికోతల మాసాలు అయిపోతున్నాయి మన ఆంధ్రాలో. దానివల్ల గొర్రెలు బాగా జోరుగా రేట్లు కూడా బాగా పోతున్నాయి. కొనుక్కునే వాళ్ళు కూడా తొందరగా బాగా ఎక్కువ కొనుక్కుపోతున్నారు. చాలా గొర్రె పిల్లలు అయితే మాత్రం 7 గంటకల్లా మొత్తం ఖాళీ అయిపోయినాయి సంతలో. ఈ పిల్లలు చూసారా, అది కటింగ్ పర్పస్ పిల్లలు. ఇవి వచ్చేసి బేరం అయిపోయినవి. ఒక జత వచ్చేసి 32,000 పడ్డది. అదిగో అక్కడ కింద ఉన్నాడు కదా, అడుగో మా అన్న అద్దా ఆయనే కొనింది. వీటిని ఇవి వచ్చేసి హనుమాన్ జంక్షన్. ఎవరియా ఇవి హనుమాన్ జంక్షన్ వాళ్ళు కొన్నారు. అన్నతో కూడా మాట్లాడిస్తాను. ఈ పిల్లలు ఎంత పడ్డాయి ఏంది అనేది. 32,000 అంట. ఒక జత వచ్చేసి 32,000 అంటే ఒక పిల్ల వచ్చేసి 16,000 రూపాయలు పడ్డది. ఓకే చూశారు కదా, ఇదే బండిలో అది మన బండి అబ్బాయి గారి బండి అబ్బాయి మన బండి అబ్బాయి. సార్ ఎంత పడ్డాయి సార్ ఇవి వచ్చేసి పిల్లలు? ఒక జత ఎంత పడ్డాయి? ఎంత పడ్డాయి జత? 32,000. ఒక జత వచ్చేసి 32,000 అంటే అప్పుడు ఒక పొడేటి బిల్లు వచ్చేసి 16,000. ఏ ఊరు సార్ మీది? హనుమాన్ జంక్షన్. నీ బండి పోతుంది కదా. ఎంత బండికి కిలోమీటర్కి ఎంత పడుతుంది? కిలోమీటర్ చూసారు కదా, నేను చెప్పాను కదా. అదే విధంగా ఒక కిలోమీటర్కి వచ్చి ఎంత లాంగ్ అయినా సరే కిలోమీటర్కి 20 పడుతుంది. ఇక్కడ గూడూరు సంతలో ఆటోలు మాత్రం అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేదు. మీకు ఆటోలు దొరుకుతాయో దొరకయో అని చెప్పేసి ఇబ్బంది పడలేదు. గూడూరు సంతలో ఎక్కడైనా సరే మనకి బార్డర్ దాటైనా సరే, ఎవరికి తెలంగాణ కావచ్చు, ఎక్కడికైనా వైజాగ్ అయినా సరే, ఎంతో దూరం అయినా సరే, తమిళనాడు కావచ్చు, ఎక్కడికైనా సరే బళ్ళు దొరుకుతాయి. ఓకే గొర్రెలు చూడండి. ఇప్పుడు ఏదైనా మనం కొనుక్కునేటప్పుడు గొర్రెకి పిల్లలు వదులుతారనమాట. అది పాలు తాపుకుంటుందా లేదా చూసి కొనుక్కుంటారు. ప్రతి ఒక్కరు చెక్ చేస్తారనమాట. అంటే పిల్ల గొర్రె చూసుకుంటుంది. ఈ వచ్చి చూడండి, ఈ బేరం వచ్చేసి బేరం అయిపోయింది. ఏదో గొర్రెలు చూడు, గొర్రెలు చూడు పొళ్ళు ఉన్నాయా లేదా కూడా చూసుకుంటారు అనమాట. ఒక జత వచ్చేసి 34,000 బేరం అయింది. గొర్రెకు ఒక పిల్ల వేస్తారనమాట. ఇదో బండికి లోడ్ చేస్తారు కదా. ఒక జత వచ్చేసి 34,000. గొర్రెలు కూడా బాగున్నాయి.
గొర్రె కుక్కలు వేస్తారు అనమాట. సంత లోగోకి గేట్ లో నుంచి లోగోకి వచ్చేటప్పుడు మాత్రం డబ్బులు ఏం తీసుకోరు. లోగో నుంచి బయటికి వెళ్ళిపోతాయి కదా చూడు, బయటికి బళ్ళు వెళ్ళిపోతాయి కదా, బళ్ళు గాని గొర్రెలు గాని పోయేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కదానికి జీవానికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి 50 రూపాయలు డబ్బులు కట్టాలి. ఒక జీవానికి వచ్చేసి 50 రూపాయలు డబ్బులు కట్టించుకుంటారు ఈ గూడూరు సంతలో. అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, అది మేక పిల్ల కావచ్చు, గొర్రె పిల్ల కావచ్చు, ఏదైనా సరే, ఏ జీవంకైనా సరే లోగో నుంచి బయటకు పోయేటప్పుడు మాత్రం ఈ సంతలో 50 రూపాయలు డబ్బులు కట్టాలి. గేట్ ఇది, ఈ గేట్ దగ్గర డబ్బులు కట్టించుకొని పంపిస్తారు. రసీదు కూడా ఇస్తారు ఇక్కడ. రసీదు అంటే ఎన్ని జీవాలు, ఏ ఊరు, ఎక్కడికి అని చెప్పేసి ఇక్కడ రసీదు కూడా ఇస్తారు అనమాట. చూడు ఇప్పుడు బండి లోడ్ పోతుంది కదా, ఇప్పుడు బండి ఇక్కడ ఆపుతారు అనమాట. ఈ సంతలో నుంచి బయటికి పోయేటప్పుడు వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు గేట్ పాస్ కట్టుకోవాలి. అది గేట్ దగ్గర డబ్బులు కట్టేసుకోవాలి. బండి అక్కడ ఆపేస్తారు. బండి ఆపిన తర్వాత డబ్బులు కట్టించుకుంటారు. అక్కడ లోగోకి అక్కడికి వెళ్ళి ఫీజు కట్టి డబ్బులు కట్టాలి. ప్రతి ఒక్కరు బిల్లు ప్రతి ఒక్కరికి బిల్లు ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుంటాం. అందరూ చూసుకోండి ఫ్రెండ్స్, మీ పల్లెటూరు శివాజీ. బాయ్ ఫ్రెండ్స్.